స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. భోజనం చేశారా? అందరూ చేశారా? చేసుకుంటే గట్టిగా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ మెరీ క్రిస్మస్. చాలా సంతోషం అండి. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్లో ఉన్నవారు తీసి చూడండి. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడు అయిన యేసయ్య, సర్వ శుభదాయకుడా నీకు వందనాలు. ఈ సమయంలో నాతో నీ యొక్క పిల్లలందరితో మాట్లాడండి. 2025వ సంవత్సరం ఆఖరి ఘట్టానికి వచ్చేసాం. ఆఖరి దినాల్లో ఆఖరి ఘట్టంలో ఉన్నాం నాయన. అయ్యా తండ్రి, సంవత్సర కాలమంతా నీ దయా కిరీటమును మాకు ధరింపజేసి ఎన్నో ఆపదల నుండి కాపాడి కీడులన్నింటినీ తొలగించి ఈ పండుగ చేసుకునేటువంటి అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు. ఆవిడి పెద్దపేటలో కూడా చాలా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. అయ్యా తండ్రి, ఇది ఆఖరి వేడుకగా ఇక్కడ మేము జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క వేడుక ద్వారా మా జీవితంలో ఒక నూతన తీర్మానం, రోషము మంట పుట్టించండి. నీ కార్యములకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సకల అంధకార చీకటి శక్తుల ప్రభావము శక్తి కలిగిన యేసు నామములో బంధించి దూరంగా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తేటగా సూటిగా మీరే మాట్లాడమని, మీ ఆత్మ కార్యమును జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భూమి మీద చాలా పండుగలు జరుగుతున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా చేసుకునేటువంటి అతిపెద్ద పండుగ క్రీస్తునాథుని జన్మదిన వేడుక. క్రీస్తునాథుని జన్మదిన వేడుక అన్ని వర్గాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా హర్షించదగినటువంటి విషయం. అందరూ గమనిస్తూ ఉన్నారు. కొంతమంది పరిగెట్టుకుని యేసు ప్రభు వారి మీద, సువార్త మీద, బైబిల్ మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తద్వారా క్రీస్తు సువార్తకు ఆటంకం కల్పించాలి, సంఘాలలో గైవిలు సృష్టించాలని ప్రయత్నపడుతూ ఉన్నారు. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా క్రీస్తు సువార్త ఒక ప్రభంజనమై సర్వ ప్రపంచము వ్యాపిస్తూనే ఉంది. ఈ తరుణంలో యేసునాథుడు జన్మించిన నాడు ఆయన జనన వృత్తాంతాన్ని పదే 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 మరలా మరలా మనం నెమరు వేసుకుంటూ మరికొన్ని నూతనమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటూ ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఎన్నిసార్లు విన్నా మరలా నూతనంగా కనిపించేటువంటి శక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి ఉంది. అందుకనే బైబిల్ నిత్య పారాయణ గ్రంథం. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఇలాగా క్లాసులు మారేసరికి పిల్లలు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు స్కూల్కి వెళ్ళినటువంటి దినాల్లో పుస్తకాలు ఎంత భద్రంగా జాగ్రత్తగా వాటిని దాచుకుని చదువుకుంటూ చాలా జాగ్రత్తగా వాటిని వాడుతారు. కానీ 8th క్లాస్ పిల్లలు 9th క్లాస్కి వెళ్ళగానే ఆ 8th క్లాస్ పుస్తకాలు పనికిరావు, వాళ్ళకి అవసరం లేదు, తీసి పక్కన పడేస్తారు. కానీ ఎన్నిసార్లు చదివినా మరలా మరలా చదవవలసిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఎందుకు అంటే అది ఎన్నిసార్లు చదివిన ప్రతిసారి
ఒక నూతనమైన కోణములో నూతనమైన రీతిగా మనకు కనిపించేటువంటి గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి, లూకా సువార్తలలో క్రీస్తునాథుని పుట్టుకను గూర్చి, ఆయన జన్మించిన జనన విధానమును గూర్చి ఎంతో వివరముగా రాయబడింది. మొదటి అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధమెట్లనగా అంటూ మొదలుపెట్టాడు మత్తయి గారు. యేసు ప్రభు వారి జనన విధం ఎలా ఉంది? కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నట్టు మత్తయి గారు విడిచిపెట్టిన సంగతులు లూకా గారు కవర్ చేశారు. మరియా దేవదూత చేత దర్శింపబడ్డం, దేవదూత బోధకు దేవదూత గారు చెప్పిన సమాచారానికి ఆమె విధేయురాలు కావడం, యేసయ్యను గర్భాన్ని మోయడం లూకా గారు చెబితే, యోసేపు గారు మరియను విడిచిపెడదామనే ఆలోచన కలిగి ఉండి స్వప్నములో దేవుని చేత బోధింపబడిన వాడై మరియను చేర్చుకోవడం ఇత్యాది సంగతులన్నీ కూడా మత్తయి గారు మరలా దాన్ని ఎత్తి చెప్పారు. అలా మత్తయి గారు వదిలిన విషయాలు లూకా గారు వదిలిన విషయాలు మత్తయి గారు ఇలా చెప్పుకుంటూ వచ్చిన క్రమంలో యేసు ప్రభువు వారు పుట్టిన మీదట గొర్రెల కాపరులు ఆయనను మా దేశంలో పుట్టిన ఒక వ్యక్తిని గూర్చి ఎక్కడో తూర్పు దిక్కునున్నటువంటి దేశాలలో ఉన్న మీకు ఎలా తెలిసింది అంటే వారు చెబుతున్నారు, ఆయన నక్షత్రమును మేము మా దేశంలో చూసాం. నక్షత్రాన్ని చూసి సుమారు 15-16 నెలల పాటు ఒక 18 నెలలు అనుకుందాం, ఇంచుమించుగా సంవత్సరంన్నర ప్రయాణం చేసి యేసు స్వామిని పూజించడానికి వచ్చారు జ్ఞానులు. అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళను గూర్చి బైబిల్ ఏం చెబుతుంది? జ్ఞానులు 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 అన్నటువంటి ఈ మాట మరి గ్రీకు భాషలో ఒరిజినల్ గా రాసినటువంటి ఆ మొదటి టెక్స్ట్ లో ఏముంది అసలు అంటే, జ్ఞానులు అనేటువంటి పదం మాగోస్ అనేటువంటి పదంలో నుండి గ్రీకు పదంలో నుండి వచ్చింది. దాని నుండి లాటిన్ భాష రూపాంతరం మాగి అనే పదాన్ని వాడారు. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో కూడా డైరెక్ట్ గా మాగి అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఎవరండి మాగిలు? ఎవరు సార్ వీళ్ళు? ఎవరు ఈ జ్ఞానులు అంటే, బబులోను సామ్రాజ్యము క్రీస్తుకు పూర్వము బబులోను సామ్రాజ్యం వచ్చింది. దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి నెబుకద్నెజరు. నెబుకద్నెజరు తర్వాత ఆ రాజ్యము రెండుగా చీలిపోయింది. ఇది దానియేలు కాలం. ఇది చెర అనేది ఇశ్రాయేలుకు చెర అనేది కలిగింది. వారు చెరలోనికి వెళ్ళినటువంటి కాలం అంటే క్రీస్తుకు పూర్వము సుమారు 400-500 ఏండ్ల క్రిందట జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన. ఈనాడు ఇరాక్ అని పిలువబడుతున్నటువంటి ఆ దేశంలో నుండి బబులోను అనే సామ్రాజ్య స్థాపకుడైనటువంటి నెబుకద్నెజరు దండెత్తి ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు దేవుని యొక్క మందిరాన్ని కూడా కూల్చాడని మనకు బైబిల్లో కనపడుతుంది. ఆ నెబుకద్నెజరు యొక్క సువిశాల బబులోను సామ్రాజ్యము 2 ముక్కలై తర్వాత మాదీయులు పారసీకులకు అది నిలయమయ్యింది. అది సంకీర్ణ ప్రభుత్వంగా 2 వేరు దేశాలు కలిసి ఆ సామ్రాజ్యాన్ని పంచుకున్నాయి. ఆ తర్వాత మాదీయ పారసీకము తర్వాత గ్రీసు సామ్రాజ్యం వచ్చింది. ఆ తర్వాత ఆ గ్రీసు సామ్రాజ్యం 4 ముక్కలయ్యింది. ఇలాగా ప్రపంచ రాజ్యాలు, రాజులు ఏర్పడ్డారు. అందులోంచి రోమా ప్రభుత్వం వచ్చింది, రోమన్స్. ఈ బబులోను సామ్రాజ్యంలో
రాజుగారి యొక్క విషయాలను, రాజుగారికి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి అతని ఆస్థానంలో, సంస్థానంలో కొంతమంది మేధావులను అతడు ఉంచుకునేవాడు. అలాంటి మేధావులను ఏమని పిలిచేవారంటే ఈ మాగోస్ అనేటువంటి పదం ఉపయోగించి పిలిచేవారు. వారినే ఈ జ్ఞానులు అనేవారు. వీరికి ప్రాముఖ్యంగా ఖగోళ శాస్త్రం మీద, జ్యోతిష్యం మీద, అలాగనే లౌకిక విషయాల మీద మంచి పట్టు అనేది వీళ్ళకు ఉంటేనే వీళ్ళని సంస్థానంలో నియమిస్తారు. అలాంటి జ్ఞానము, వివేకము కలిగిన జ్ఞానుల కోటాలో బబులోను, మాదియ, పారసీక సామ్రాజ్యాలన్నిటిలో కూడా నియమించబడినటువంటి ఒక జ్ఞాని ఎవరు అంటే దానియేలు. దానియేలు జ్ఞానుల కోటలో ఉన్నాడు. అందులో ఒక జ్ఞానులే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 2వ అధ్యాయంలో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చి తిని అని చెప్పినటువంటి జ్ఞానులు వీరు. వీరికి నక్షత్రం చూసినప్పుడు ఆ నక్షత్రం యొక్క చర్యలను బట్టి ఒక మహాపురుషుడు ఈ భూమి మీద పుట్టాడు అని వారికి ఎలా తెలిసింది? వారికి తెలియడానికి వారికి ఏ శాస్త్రం వారికి ఉపయోగపడింది అంటే, వారేమి సొంతంగా ఏదో కనిపెట్టినటువంటి వారు కాదు, కానీ ఆకాశంలో జరిగేటువంటి మార్పులను గమనించి, ఈనాడు చాలా మంది జ్యోతిష్యం చెబుతారు, ఆస్ట్రాలజీ అనేటువంటిది చెప్పేవాళ్ళు ఉన్నారు. 12 రాశులు ఉంటాయని, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశి ప్రభావంతో ఎవరైతే పుడతారో వారి మీద ఆ రాశి ప్రభావం ఉంటుందని ఇలా ఆస్ట్రాలజీ చెప్పి దానికి ఈ పొడి వేసుకోండి, ఆరా వేసుకోండి, మీరు ఇది చేసుకోండి, అది చేసుకోండి అని చెప్తారు. దాని మీద కూడా పట్టుగలిగినటువంటి వారు ఉన్నారు. అయితే వీళ్ళు ఆకాశంలో వచ్చినటువంటి ఒక వింత నక్షత్రాన్ని చూసి ఖచ్చితంగా ఇది ఒక దేవుని యొక్క జననమే, ఒక మహాపురుషుని యొక్క ఉద్భవమేది, ఆ మహాపురుషుడు పూజింపనీయుడు, పూజలు అందుకోవడానికి యోగ్యుడు అని ఎలా గుర్తుపట్టగలిగారు అని అంటే, ఇశ్రాయేలు దేశానికి తూర్పు భాగాల్లో ఉన్న దేశమే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మాదియ, పారసీక దేశాలు. ఈ మాదియ, పారసీక దేశాలలో మరి ముఖ్యంగా పారసీక దేశంలో ఒక పురాతనమైనటువంటి మతం ఒకటి ఉంది. ఆ మతాన్ని స్థాపించినటువంటి మతస్థాపకుడు ఎవరంటే జొరాస్టర్. ఆయన తెలుగు భాషలో జరతుష్ట్ర మహర్షి అంటారు. ఆయన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఆ జరతుష్ట్ర అనే మాట వాళ్ళు తిరగక ఏం చేశారంటే జొరాస్టర్ అని పిలుస్తారు ఆయన్ని. ఆ జొరాస్టర్ అనేటువంటి ఆ మహాముని, ఆయన చాలా మేధావి, చాలా విషయాలు ఆయన తన గ్రంథంలో రాశాడు. ఆ గ్రంథం పేరు జెండ్ అవెస్తా. జెండ్ అవెస్తా అనేటువంటి గ్రంథంలో ఆయన బైబిల్కి చాలా దగ్గర విషయాలు రాశాడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు వెలుగై ఉన్నాడు. సకల సద్గుణముల రాశి ఆయన. మనం పాడుకుంటాం, యేసన్న గారు రాసిన పాట సుగుణాల సంపన్నుడా అని. సకల సుగుణాలు కలిగినటువంటి వాడే దేవుడు అండి. అజూర్ మజ్దా అని ఆయన్ని పిలుస్తారు. అజూర్ మజ్దా అనేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనలో సకల మంచితనాలు కూడా ఉన్నాయి. ఆయన శాశ్వతమైనటువంటి వాడు. ఆయనకంటూ ఒక నిర్దిష్టమైన రూపము లేదు. ఆయన్ని మనం ఆరాధించాలి అని అంటే ఆయన్ని అగ్ని రూపుడుగా ఆరాధించాలని పారసీకులు ఈనాటికి కూడా అగ్నినే దేవునిగా ఆరాధిస్తారు. అలాంటి ఆ మతంలో ఇంకొకడు ఉన్నాడు. వాడేమంటే చెడ్డ దేవుడు.
అహిర్మాన్ అంటారు వాడిని. ఈ అహిర్మాన్ అనేటువంటి వాడు ఈ అజుర్మజ్దా గారికి పూర్తి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. సకల దుర్గుణాలకు నిలయము, చీకటి, అపవిత్రత, ఈ భూమి మీద ఉన్న సకల చెడుతనానికి ఈ అహిర్మాన్ అనేటువంటి వాడే మూలకారకుడు అని జైండవెస్తా గ్రంథంలో ఆయన రాయడం జరిగింది. అయితే దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? ఇంక ఈ భూమి మీద ఈ చెడుతనం ఇలాగనే సాగుతుందా? ఈ భూమి మీద ఉన్న ఈ చెడుతనానికి పరిష్కారం కలిగించే మార్గం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. త్వరలో ఒక మహాపురుషుడు ఉద్భవిస్తాడు. ఆ మహాపురుషుడు పేరు సౌవశ్యాంత్. సౌవశ్యాంత్ అనేటువంటి ఒక మహాపురుషుడు ఈ భూమి మీద ఉద్భవిస్తాడు. సౌవశ్యాంత్ అనేటువంటి ఆ పారసిక పదానికి అర్థం ఏంటంటే అంతిమ రక్షకుడు అని అర్థం. ఒక రక్షకుడు ఉద్భవిస్తాడు. ఆ రక్షకుడు ఏం చేస్తాడంటే ఈ అహిర్మాన్ అనేటువంటి ఈ చెడును పూర్తిగా వినాశనం చేసి, చెడు అనేది ఈ ప్రపంచంలో తొలగించి శాంతి స్థాపన అనేది చేస్తాడు అని రాశాడు. మరి ఆ సౌవశ్యాంత్ గారిని ఎలా మనం గుర్తించాలి? ఆయన ఏమేమి కార్యాలు చేస్తాడు అంటే సుమారు 5 చోట్ల జైండవెస్తాలో 5 చోట్ల క్లియర్ గా ఈ యొక్క సౌవశ్యాంత్ గారి యొక్క విషయాలు వివరంగా రాశాడు. మరికొన్ని చోట్ల ఆయన భావన తెలియజెబుతూ రాశాడు. సార్ ఇవన్నీ మీరైనా సొంతంగా చెప్తున్నారా? అనుమానం ఉంది, మాకు తెలుసుకోవాలని ఆశ ఉందని అనుకుంటే ₹1 ఖర్చు లేకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి, నేను ఈ ఊరికినే ఇస్తాను మీకు ఆ పుస్తకాన్ని. ప్రింటెడ్ మ్యాటర్ కాదులేండి, ప్రింటింగ్ బుక్ ఇవ్వను, PDF ఫైల్ ఇస్తాను, మీరు జిరాక్స్ తీయించుకోండి పోయి. నేను చెప్పేది క్లియర్గా ఆధారాలతో చెబుతున్నాను. ఈ సౌవశ్యాంత్ గారు ఏం చేస్తాడంటే అంతిమంగా మానవులకి పునరుద్ధానం అనేది కలిగిస్తాడు అని రాశాడు. ఇన్ని విషయాలు రాసి ఇంకా చాలా సంగతులు రాశాడు. అందులో ఒక ప్రధానమైన సంగతి చెప్పాడు జరతుష్ట్ర మహర్షి. ఏమనంటే ఆ మహా దివ్య పురుషుడు సౌవశ్యాంత్ గారు ఎవరైతే ఉన్నాడో, అంతిమ రక్షకుడు ఎవరైతే ఉన్నాడో, ఆ అంతిమ రక్షకుడు పుట్టిన నాడు ఒక విచిత్రమైన నక్షత్రాన్ని మీరు ఆకాశంలో చూస్తారు అని రాశాడు. ఆ విషయాలు పూర్తిగా ఎరిగినటువంటి ఈ జ్ఞానులు, ఈ మాగోస్ అనేటువంటి వారు జైండవెస్తాను చదివి ఉన్నారు. ఉన్నటువంటి ఒక విచిత్రమైన నక్షత్రం కనిపించింది. ఖగోళ శాస్త్రం మీద పట్టు కలిగినటువంటి వీళ్లకు ఆ నక్షత్రం వీళ్ళని బాగా ఆకర్షించింది. ఎందుకనంటే ఆ నక్షత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రత్యేకతలు అంటే అది ఇతర నక్షత్రాలకు పూర్తిగా భిన్నముగా ఉంది. అసలు ఒక నక్షత్రం అనేది ఆకాశంలో ఎక్కడో సుదూర ప్రాంతంలో సుమారు మనకు బాగా అతి దగ్గర నక్షత్రం సైన్స్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 500 కాంతి సంవత్సరాల దూరంలో ఉందట. ఒక కాంతి కిరణం ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో అంత వేగంగా మనం ప్రయాణం చేయగలిగితే, కాంతి ఎంత వేగంగా ప్రయాణం చేస్తుంది? కాంతి వేగం ఎంత అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది కాంతి కిరణం ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వేగంతో ప్రయాణం చేస్తున్నది. అంతే వేగంతో గాని మనం ప్రయాణం చేయగలిగితే అతి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రాన్ని చేరుకోవడానికి సుమారు 500 కాంతి సంవత్సరాలు, లైట్ ఇయర్స్, 500 కాంతి సంవత్సరాల దూరంలో మనకు అతి దగ్గర నక్షత్రం ఉన్నది. ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో. అయితే యేసునాథుడు సౌవశ్యాంత్ గారు పుట్టిన నాడు ఆకాశంలో వెలిగినటువంటి ఆ నక్షత్రము ఎక్కడో సుదూరమైన ఆకాశంలో లేదు, అది భూమికి అతి చేరువగా ఉంది. భూమికి అతి చేరువగా ఉన్న
అసలు సాధారణంగా హైడ్రోజన్ హీలియంతో బగ మండేటువంటి అగ్ని గోళాలే ఈ నక్షత్రాలన్నీ కూడా. ఈ నక్షత్రాలు భూమికి చేరువుగా కాదు ఏంటి, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా. సూర్యుడు తన కక్షను విడిచిపెట్టి, తన స్థానాన్ని విడిచిపెట్టి కొంచెం భూమికి దగ్గరగా వచ్చాడంటే ఈ భూగోళం మాడి మసి అయిపోద్ది. చంద్రయాన్ అని చంద్రుడి మీదకి వెళ్తున్నారు మన వాళ్ళు, కానీ సూర్యుడి మీదకి ఎవడన్నా వెళ్ళగలరా? వెళ్తే ఏ యొక్క మరి అంతరిక్ష నౌకన్న ఉంటుందా? కాలి బూడిదవుతుంది. కానీ భూమికి చేరువుగా వచ్చింది. ఎంత చేరువుగా అంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆ ఇంటికి మీదగా వచ్చి ఆ నక్షత్రము నిలిచెను. వారికి దారి చూపుతూ ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చిందని అంటే ఇంటికి మీదగా వచ్చింది. ఆకాశంలో వెళ్ళే హెలికాప్టర్ చూద్దాం, మనకు కనపడుతుంది. పెద్దపేటలో చూస్తే మన మీదే ఉన్నట్టు ఉంటుంది. ఆ పక్కన మోదకూర ఏదో ఊరుంది ఎదురా, అక్కడి నుంచి చూసామనుకోండి, అక్కడి నుంచి చూసినా సరే మా ఇంటి మీద ఉన్నట్టు ఉంటుంది హెలికాప్టర్. కొంచెం బాగా పైకి ఉంటుంది కనుక భూమి నుంచి కొన్ని వందల అడుగుల ఎత్తులో, మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక హెలికాప్టర్ కానీ ఒక విమానం కానీ ఎక్కడి నుంచి చూసినా మా ఇంటికాడ ఉన్నట్టు ఉంటుంది. కానీ వీళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడించి నడిచి వచ్చిన నాడట ఆ నక్షత్రము ఏ ఇంటి మీదగా ఆగిందో ఆ ఇంటిలోనికి వెళ్ళి యేసు స్వామిని పూజించారు, ఆరాధించారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ నక్షత్రము బగ మండేటువంటి అగ్నిగోళము కాదు, చల్లని కాంతినిచ్చే నక్షత్రం అన్నమాట. చల్లని కాంతినిచ్చే ఒక వింత నక్షత్రం. అందుకనే జరతుష్ట్ర మహర్షి రాసినటువంటి ఆ మాటలు ఏంటనంటే, ఆయన పుట్టిన నాడు ఆయన సూచనలు ఆకాశంలో మీరు చూస్తారు, ఒక వింత నక్షత్రాన్ని మీరు చూడగలుగుతారు అని రాశాడు. చాలా మంది అంటారు, బాబు ఆ జ్ఞానులు పారసీకులు కాదు, ఇండియన్సే. తూర్పు దేశం అంటే భారతదేశాన్ని తూర్పు దేశం అంటారు. ఇస్రాయేల్ దేశానికి తూర్పు దేశాల్లో భారతదేశం కూడా అదేనని కొంతమంది వాదిస్తారు. అలా వాదించే వాళ్ళు ఉంటే వాదించినాయండి, కానీ వాస్తవం ఏంటంటే ఇంత క్లియర్గా ఏంటి రాసినటువంటి వాడు మాత్రము జరతుష్ట్ర మహర్షి. కానీ కొంతమంది పెద్దలు చెబుతారు ఏమనంటే, అసలు భారతదేశానికి ఆర్యులు వలస వచ్చారు కదా, ఈ ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఆర్యులు పారసీకము నుండి వచ్చిన వారే. ఇరాన్ ప్రాంతము నుండి వచ్చినటువంటి వ్యక్తులే ఆర్యులు. ఈ జరతుష్ట్ర మహర్షి రాసినటువంటి విషయాలు ఈ ఆర్యులకు కూడా తెలుసు. ఈ ఆర్యులే అక్కడికి వెళ్ళారనేటువంటి వాదన కూడా ఉంది. అయితే అవ్వచ్చు, కానీ మూలం అయితే మాత్రం జరతుష్ట్ర మహర్షి జొరాస్టర్ రాసిన జెండా వ్యవస్థలో ఉంది. చాలా మంది పెద్దలు చెబుతారు ఋగ్వేదము జెండా వ్యవస్థ చాలా దగ్గరగా ఉంటాయి అని, చాలా దగ్గరగా ఉంటాయని చెప్తారు. కానీ సౌశాంతి గారిని కూర్చున్నటువంటి అంత లోతైన వివరణ ఋగ్వేదంలో లేదు. నేను ఋగ్వేదం 2 సార్లు చదివాను. ఋగ్వేదంలో ఏంటి పురుషుని గూర్చినటువంటి వివరణ ఉంది, ప్రజాపతిని గూర్చినటువంటి వివరణ ఉంది. కానీ ఆయన పుట్టిన నాడు ఆకాశంలో నక్షత్రాలు పుడతాయనో లేకపోతే కొన్ని వింతలు జరుగుతాయనో మరి ఋగ్వేదంలో నాకైతే కనిపించలేదు. మరి నాకు కనిపించలేదని నన్ను రాయలేదని నేను ఎందుకు అనలేదంటే, ఒకవేళ నేను మిస్ అయ్యానేమో. ఒకవేళ నేను చదివింది అయితే తెలుగు అనువాదం చదివాను. ఋగ్వేదం శ్రీ దాశరథి రంగాచార్యులు వారు రచించినటువంటి తెలుగు అనువాదాన్ని నేను చదివాను. ఒకవేళ తెలుగు అనువాదం చేసినప్పుడు ఒకే సంస్కృత పదానికి 14 తెలుగు అర్థాలు ఉంటాయి కాబట్టి నక్షత్రం అన్న చోట మరొక అర్థం తీసుకున్నాడేమో ఒకవేళ ఆయన. అందుకనే నాకు కనిపించలేదు అని చెబుతున్నాను. ఏదేమైనా జెండవెస్త అనేటువంటి ఆ జరతుష్ట్ర మహర్షి రాసినటువంటి ఆనవాళ్ళ మేరకు ఆకాశంలో నక్షత్రము కొన్ని వింతలు జరుగుతాయి, అంతిమ రక్షకుడు పుడతాడు
పుట్టినటువంటి దానికి ఇదే సూచన అని చెప్పినటువంటి ఆ మాటను నమ్మి ఈ పారసీకము నుండి సుదూర ప్రయాణం చేసి యెరూషలేమునకు వెళ్ళారు. నక్షత్రం యెరూషలేముకు చూపించలేదు దారి, ఇశ్రాయేలు దేశానికి చూపించినప్పుడు ఈ జ్ఞానులకు కొంత ఆలోచన వచ్చింది. అవును, మనం ఆరాధించి పూజించాలనుకుంటున్నటువంటి వ్యక్తి మామూలు వాడు కాదు, అతడు అంతిమ రక్షకుడు కనుక ఆ అంతిమ రక్షకుడు, ఆ దివ్య పురుషుడు ఖచ్చితంగా రాజగోత్రంలోనే పుట్టుండాలి, రాజులింట్లోనే పుట్టుండాలి. మన ఆ నక్షత్రాన్ని పక్కన పెట్టి జ్ఞానుల యొక్క అజ్ఞానం ఏం చేసిందంటే తారను వెంబడించడం మాని వాళ్ళు రాజుగారి ఇంటికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయనను పూజించడానికి వచ్చామన్నారు. అదే కోపం ఉంచింది అండి. అది ఎంత కోపం ఉంచింది అని అంటే రామాలో అంగలార్పు వినబడ్డానికి, అనేక మంది పసిపిల్లల ప్రాణాలు పోవడానికి జ్ఞానుల అజ్ఞానమే కారణమయ్యింది. ఎట్టకేలకు మరలా ఏ తారనైతే వాళ్ళు విస్మరించారో, విడిచిపెట్టారో, మళ్ళీ అదే తార వారిని గమ్యస్థానానికి చేర్చింది. ఈ పూట జ్ఞానుల గురించి చాలా మంది చెబుతారు. నేను జ్ఞానుల గురించి చెప్పాలనుకోవడం లేదు, కానీ ఆ తారను గురించి మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటి ఈ తార ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈ తార యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నక్షత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి పుట్టిన యేసుబాబును చూపించడమే ఈ నక్షత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, ఈ నక్షత్రాన్ని వెంబడించి వీరు వెళ్తున్నప్పుడు దారి తప్పి వెళ్ళిపోయినా, లేక నక్షత్రాన్ని విస్మరించి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ నక్షత్రం వీరి కొరకు ఎదురు చూస్తూనే ఉంది. వీరు దారి తప్పినటువంటి వారు గనక మరలా దారిలో పెట్టి గమ్యానికి చేర్చడానికి ఈ నక్షత్రం ఉపయోగపడింది. మాట చెప్పుకోవాలి మరి. చాలా బాగా పెట్టారు కుర్రోడు చిన్నోడన్నా. ఆయన ఒక మెచ్చుకోలు మాట, ఒక మెప్పుకోలు మాట. ఆ యూత్ చాలా మంచి యూత్ పిల్లలు బాగా చేశారు, చాలా సంతోషం. ఇదేనా క్రిస్మస్ అంటే? మెచ్చుకోవాలి తప్పట్లేదు, మెచ్చుకున్నా, నేను మెచ్చేసుకున్నాను ఇప్పుడు. కానీ ఈ క్రిస్మస్ పండుగ దినాన్న, ఈ పర్వదినాన్న ఒక ప్రధానమైన కార్యము దేవుడు మనకు రాసించాడు. అదేంటో తెలుసా? యేసయ్యను తెలుసుకున్నటువంటి మనం, యేసయ్యను హృదయంలో చేర్చుకున్న మనం. కొంతమంది చెప్తారు, నేను ఎంత సీనియర్ తెలుసా, అసలు నేను యేసయ్యను నమ్ముకున్నప్పుడు నువ్వు పుట్టలేదు, నా సీనియారిటీ ముందు నీ వయసు ఎంత? నిజమే, సీనియర్ క్రైస్తవుడివే, యేసును గ్రహించిన వాడివే, యేసును హృదయంలో చేర్చుకున్న వాడివే. అయితే నీవు ఒక పని చేయాలి. ఆ పని ఏంటో తెలుసా? యేసయ్య యొద్దకు ప్రజలను చేర్చే పనిలో ఉండాలి. యేసయ్య దగ్గరకు ఒక వ్యక్తిని చేర్చేటువంటి ఒక నక్షత్రంగా మనం మారాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలి అని అంటే కొన్ని విషయాలను వదులుకోవడం నేర్చుకోవాలి. మొట్టమొదటి ఆ నక్షత్రం అందుబాటులో ఉంది. ఎక్కడో సుదూర నీలాకాశంలో లేదు, బగబగ మండుతూ లేదు, అందుబాటులో ఉంది. ఆ ఇంటికి మీదగా వచ్చి ఆగిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళారంటే చాలా దగ్గరగా ఉంది. ఈ రోజుల్లో యేసయ్య కొరకు, యేసయ్య దగ్గరకు ప్రజలను చేర్చడానికి, దారి చూపించడానికి కొంతమంది తయారవుతున్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారు. వాళ్ళతో కలిసి మాట్లాడాలంటే ఒక రేటు, వాళ్ళతో కలిసి ఫోటో తీసుకోవాలంటే ఇంకో రేటు, వాళ్ళతో కలిసి భోజనం చేయాలంటే దానికో రేటు. సార్ ఎవరి దగ్గరికి రారు, ఆయన దూరం ఉంటారు, వీళ్ళు దూరం నుంచి చూడాలి. అంతే తప్ప దగ్గరికి వెళ్ళి అన్నయ్య వందనాలని అడిగామనుకోండి, ఇలా పైనుంచి కింద చూస్తాడు. అన్నయ్య అంటావేంటి? అందుబాటులో లేకుండా ఆకాశంలో ఉన్నవాడు కాదు. ఒకరిని క్రీస్తు దగ్గరికి, దేవుని ప్రణాళికలోనికి నడిపించగలిగిన వాడు ఎవరయ్యా అంటే అందరికీ సమీపంగా దగ్గరగా ఉండగలిగిన వాడే ఖచ్చితంగా యేసయ్య దగ్గరకు కొంతమందిని చేర్చగలుగుతాడు. కొంతమంది యేసయ్యను ఎరగనటువంటి వారి దగ్గరికి వెళ్ళాలంటే, వాళ్ళతో కలిసి మాట్లాడాలంటే వాళ్ళు ఏదో అంటుకుపోద్ది అన్నట్టు, వాళ్ళ కీడేల మీదకి వచ్చేద్ది అన్నట్టు ఎంత భయపడిపోతూ ఉంటారో. మామూలు భయం కాదు ఏమండి. యేసు ప్రభుని ఎరగనటువంటి వారు ఎవరైనా ఒకవేళ కాలం చేస్తే, అంటే చనిపోతే,
ఆ చనిపోయినటువంటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలనుకోండి, అది మంగళవారం అయి ఉండకూడదు, శుక్రవారం అసలే కాకూడదు. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిన్నగా ఇంటికి వచ్చారు, కానీ ఎవరింటికైనా వెళ్తే ఆ కీడలకు అంటుకుపోద్ది. ఎంత భయమో, ఎంత భయమో. అందరికీ నువ్వు దూరంగా 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 నువ్వు నాకు రావద్దు, నువ్వు నా దగ్గర ఉండొద్దు, నువ్వు వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరని వేరు 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 పెట్టావా, ఏనాటికి ఒక వ్యక్తిని యేసయ్య దగ్గరకు చేర్చలేవు. చావు ఇంట్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. వాడి కులం ఏంటో మతం ఏంటో మనకు అనవసరం. వాడి దగ్గరికి వెళ్ళి భుజం తట్టి భయపడకు, ఎవరికి బాధపడకు. తండ్రిని పోగొట్టుకుని ఉన్నావా? ఇక నేను సృష్టించిన దేవుడు అసలు లేని తండ్రి. భర్తను పోగొట్టుకుని పిల్లలు అనాథలైపోయారని బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా? నిన్ను సృష్టించిన వాడిని భర్తను ఉంది బైబిల్లో. దేవుడు నిన్ను ఆదుకుంటాడమ్మా. తండ్రి లేని వారిని విధవరాలను ఆదుకునే దేవుడు ఉన్నాడు అని భుజం తడితే మైలైపోతుందని భయపడుతున్నారు చాలా మంది. అందుబాటులో లేనివాడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపించలేడు. ఆ నక్షత్రం ఏమై ఉందంటే అందుబాటులోనే ఉంది, ఇంటికి మీదుగా వచ్చాగింది. యేసయ్య దగ్గరకు దారి చూపించాలనుకున్నటువంటి వ్యక్తి ఏమండి, అహంభావము ఇగోలుకు పోకూడదు. ఈ నక్షత్రం నడిపిన దారిలో వచ్చారు. ఎక్కడో పారసీక దేశం నుంచి ప్రయాణం చేసి ఇజ్రాయెల్ దేశం రాగానే వీళ్ళకి పురుగు మెదిలింది. వీళ్ళకి ఎట్నే వీళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఏంట్రా, ఇప్పుడు వరకు దారి చూపించినటువంటి నన్ను కాదనుకుని నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతావా? ఇప్పుడు మీకు దారి చూపిన నేను కావాలా? నేను రాను, పోలే అవతలగా అనలేదు ఆ నక్షత్రం. వీళ్ళు దారి తప్పేటే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత చూస్తే తూర్పు దేశం ఉన్న వారికి కనిపించినటువంటి ఆ నక్షత్రమే వారికి ముందుగా ఉండి త్రోవ చూపుచ్చు వారి వెళ్ళవలసిన గమ్యస్థానానికి వారిని చేర్చింది. యేసయ్య దగ్గరకు కొంతమందిని నడిపించేటువంటి వ్యక్తి అహంభావం అనేది ఉండొద్దు, ఇగోలు ఉండొద్దు. నన్ను పట్టించుకోడు కదా, నాకు వందనాలు చెప్పడు కదా, నన్ను గౌరవించడు కదా, నాకు సన్మానాలు చేయడు కదా, అలాంటి వ్యక్తి నేను ఎందుకు పట్టించుకోవాలి? అలాంటి వ్యక్తికి నేనెందుకు సహాయం చేయాలి? అలాంటి వ్యక్తికి నేనెందుకు దేవుని సత్యాన్ని గురించి చెప్పాలి అనేటువంటి అహంభావ పూరితమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగితే ఏనాటికి మనం ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరకు నడిపించలేము. నా ప్రియమైన అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, ప్రేమతో చెబుతున్నాను, యేసయ్యను తెలుసుకుని యేసయ్య హృదయంలో చేర్చుకున్న ధన్యులైనటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను, మన మీద ఒక మంచి కార్యం బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా యేసయ్యను ఎరగనటువంటి వారిని యేసయ్య దగ్గరకు నడిపించే పని ఉంది. దానికోసం ఎన్నన్నా నువ్వు త్యాగాలు చేయి. వీళ్ళు ఎంత త్యాగం చేశారు ఈ జ్ఞానులు అంటే, వాళ్ళ పరిపాట్లన్నీ పక్కన పెట్టి ఆ నక్షత్రాన్ని వెంబడించారు. నువ్వు కూడా కొన్ని త్యాగాలు చేయాలి. కొంతమంది ఏదో చెడు అలవాటుకు బానిస అయిపోయి ఉంటాడు, ఏ త్రాగుడు ఏ సిగరెట్లకు బానిస అయిపోయి ఉంటాడు. కానీ వాడికి తెలుసు ఏంటో తెలుసా, ఈ చెడు వ్యసనంతో బ్రతుకుతూ నేను పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఎలా అడుగు పెట్టాలి? చిచ్చి, నేను అడుగు పెట్టకూడదు. నేను పూర్తిగా మానేసిన తర్వాత యేసయ్య దగ్గరికి వస్తాను. నువ్వేమో వాడి దగ్గరికి వెళ్ళాలంటే వాడి దగ్గర తాగుడు వాసన, చిచ్చి నేను వెళ్ళకూడదు. అందరూ పరిసయ్యులు బ్యాచ్ అండి, తాగేసి పూర్తిగా మత్తు పానీయాలతో మునిగిపోయిన దగ్గరికి వెళ్ళాలంటే కష్టమే, ఆ వాసన భరించలేము. పరిసయ్యుల్లాగా మనం దూరం పెట్టినంతసేపు వాడు దేవుని దగ్గరికి రాలేడు. అంటే వాడితో పాటు సారా కొట్టుకెళ్ళమని కాదు. ఆ సంఘం ఒక అబ్బాయి వచ్చాడు, అనయ్య మా ఫ్రెండ్ని గుడికి రమ్మని అన్నాడు. మంచి పనిలో తీసుకురా అన్నాను. అయితే వాడు ఒక అగ్రిమెంట్ అంట, ఒక చిన్న పెట్టాడంట. ఏంటంటే, నువ్వు నాతో పాటు గిరియంపేట వస్తే నేను నీతో పాటు చేర్చుకొస్తానన్నాడంట. నాకేం తెలియదు కదా, నేనేమన్నానంటే పోలే గిరియంపేట కదా, పెద్ద దూరం ఏముంది, ఓ 4 కిలోమీటర్లు ఉంటుంది, ఎల్లువారు ఏదో రమ్మంటున్నాడు. అన్నయ్య అది కదన్నయ్య, గిరియంపేటలో సారాయి దొరుకుతుంది, సారాయి తాగడానికి రమ్మంటున్నాడు నన్ను, అని నాటు ఏదో ఉంటుందంట, అది తాగడానికి రమ్మంటున్నాడు. నువ్వు నాతో పాటు శనివారం నాడు అక్కడికి వస్తే ఆదివారం నాడు నీతో పాటు గుడికి వస్తానన్నాడు. ఈ కమిట్మెంట్ చూడండి ఎలా ఉందో. ఆ రాపోయినా పర్లేదురా బాబు, నువ్వు మాత్రం అక్కడ పోకని చెప్పాను అండి. అలా సారా కొట్టుకెళ్ళమని నేను చెప్పట్లే. వాడు ఏదో తాగి బలహీనతో ఉన్నాడు, దేవుని గుడికి రాకూడదు అనుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి భుజం తట్టి
చీకటి అనేది ఎప్పుడు పోతుందంటే వెలుగు వచ్చినప్పుడే పోతుంది. నువ్వు మానేసాక దేవుని దగ్గరకు వద్దాం అనుకుంటున్నావు, కానీ మానలేకపోతున్నావు. ముందు దేవుని దగ్గరికి రా. బైబిల్ ఏముందంటే నువ్వు ఆయన యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. రాని ఒకసారి సిగ్గుపడతాడు, మొహమాట పడతాడు. నువ్వు మొదట వెళ్ళిపోయి పాటలు పాడుకొని అన్నీ చేసుకుని ఆరాధించుకోవడం మంచిదే. ఈ పాటల సమయంలో నన్ను బతిమాలుకొని ఏదోలాగా నువ్వు కొంచెం సమయాన్ని కేటాయించి వాడిని యేసయ్య దగ్గరకు రప్పించడానికి చూడు, నడిపించడానికి చూడు. వాడు తర్వాత చెప్పుకుంటాడు తన జీవితకాలం అంతా, ఫలానా వ్యక్తి నన్ను యేసయ్య దగ్గరకు నడిపించబట్టి నేను ఈ రోజున యేసయ్య సన్నిధికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితకాలం అంతా చెప్పుకుంటాడు. ఆఖరికి పరలోకానికి వెళ్ళాక నీ పొద్దులన్నీ తిరిగేస్తాడు యేసయ్య. ఇదిగో ఎంతమందిని నా దగ్గరికి నడిపించింది బిడ్డ అని నిన్ను ఆయన మెచ్చుకుని కిరీటం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతసేపు 4 గోడల మధ్యలో మనం కూర్చుని ఏంటి క్రిస్మస్లు అయిపోయినాయి, లెంట్ సీజన్ స్టార్ట్ అయింది, తర్వాత ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఎంతసేపు ఇక్కడిక్కడే కొట్టుకోవడం గాక యేసయ్యను ఎరగనటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభు మాట వినలేని ప్రజలందరూ ఉన్నారు. యేసు అనే పదం తెలియలేనటువంటి ప్రజలు ఎక్కడో ఆఫ్రికా అడవిలో కాదండి, ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వెళ్తే మన అడవికి దగ్గరలోనే ఒక 200-300 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగితే ఒక చర్చి కానీ ఒక క్రైస్తవుడు కానీ లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఒకసారి ఎలా చెప్తున్నాడు, ఎక్కడున్నాయి సార్, ఎప్పుడో అందేసింది సువార్త అంటే ఎప్పుడో అందేసిందట. ఏంటంటే మా ఊళ్ళో 5 చర్చిలు ఉన్నాయి, ఊరంతా సువార్త. వారు బాబు బావిలో కప్పలా ఉన్నావు నువ్వు. 25 ఏళ్ళుగా తిరుగుతున్నాను నేను, నాతో రా చూపించని ఎన్ని గ్రామాలు కావాలో. క్రీస్తు సువార్త ఎరగని ప్రజలందరూ ఉన్నారు. ఒక్కసారి యేసయ్య గురించి వినలేని వారు ఎంతమంది ఉన్నారు. యేసయ్య వార్త చెబుదామని లోపలికి వెళ్తే బయటికి శవమై తిరిగి రావాలి. అలాంటి ప్రాంతాలు ఈనాటికి కూడా ఉన్నాయి. ఇక్కడేనండి, పెద్ద దూరమేం కాదు, బోండా జాతి ప్రజలు ఉన్నారు. బోండా జాతి ప్రజల దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేశారా? అది చాలా కష్టతరమైనటువంటి పని. మన ఒక సిస్టర్ గారు చెప్తున్నారు, తెగించి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత గురిపెట్టారంట, గన్నలు గురిపెట్టి చెప్తున్నారంట, మీరు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళే పరిస్థితి లేదు, చంపి పాడేస్తాం అంటే పాపం ఆ సిస్టర్ గారు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మా ఊళ్ళని వదిలిపెట్టండి అని చెప్పి బతిమిలాడుకుంటూ వదిలేరంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాం సువార్త చెప్పడానికి. ఇంకా చాలా మంది ఉన్నారండి, ఒకరిద్దరేంటి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో వారిని క్రీస్తు దగ్గరకు నడిపించే బాధ్యత, భారము మనందరి మీద ఉంది. ఊరికనే ఆ రాత్రి జాముల్లో యేసయ్యను చూసినటువంటి ఆ గొర్రెల కాపర్లు ఆ రాత్రికి రాత్రే యేసయ్యను ప్రకటించారని చెప్పి మనమేం చేస్తున్నామంటే మన విశ్వాసుల చుట్టూ తిరుగుతున్నాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇది తప్పని నేను అనడం లేదు, మంచిదే. శుభాకాంక్షలు చెప్పుకోవడం మంచిదే. ఇదేనా ఇందుకోసమేనా మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, రక్షణ ఇచ్చి, దేవుని సంఘంలో సభ్యులుగా చేసి, ఇవన్నీ చేసింది ఇక్కడిక్కడ తిరగడానికేనా? మన ఊళ్ళోనే యేసయ్యను ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏంటి, మన ఊళ్ళో మనం వెళ్తే ఒకవేళ కిట్టదేమో పక్కూర్లో ఉన్నారు. వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళనట్లేదులేండి, వ్యతిరేకత అయితే ఎక్కువైపోయింది. ఉంటుంది వ్యతిరేకత లేదా? అండ్ ఎందరో ఎన్నో దెబ్బలు తింటేనే సువార్త అనేది ఒక వ్యవసాయం లాగా ఈనాడు పండుతూ ఉంది. నా ప్రియమైన అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోండి, ఒక గురి కలిగి ఉండండి. ఆ గురి ఏంటయ్యా అంటే, ఎలాగైనా సరే నా ప్రాణం పోకముందు, యేసయ్య రాకముందు, యేసయ్య ఉన్న చోటికి కొంతమందిని నేను చేరుస్తాను, కొంతమందిని ఆయన దారిలోకి నడిపిస్తాను. ఎలా నడిపించాలి అంటే, నీ అహాన్ని చంపుకుని, నీ ఇగో చంపుకుంటే తప్ప ఎవడ దగ్గరికైనా నేను వెళ్ళవేంటి. మొన్న చర్చిలో ఒక ఆయన అంటాడు, ఎవడింటికి మనం వెళ్ళే పని లేదండి, ఎవడన్నా దేవుడి దగ్గర ఆడే వస్తాడు, రానియండి అంటే. అలాగనుకుంటే యేసయ్య పరలోక సింహాసనం ఎందుకు విడిచిపెట్టాడు? ఫిలిప్పీ పత్రిక 2:5 క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి, ఆయన దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు.
సింహాసనాన్ని విడిచిపెట్టాడు, దాసుని రూపం ధరించాడు, సిలువనెక్కాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అని ప్రేమతో పిలిచాడు. యేసయ్యలాగా మనము కొన్ని త్యాగాలు చెయ్యాలి. అలనాటి భక్తులలాగా, స్వార్థికుల్లాగా దేవుని కొరకు త్యాగాలు చేయాలి. స్వార్థ ప్రకటించడమే నా ధ్యేయము, నా జన్మ హక్కు అని ఒక త్యాగం చేసుకుంటూ, సమర్పణ చేసుకుంటూ ముందుకు సాగాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు చాలా మంది వాగ్దానాలు చేస్తారు దేవునితో. మొదట దేవునితో మనం వాగ్దానం చేస్తాం, అప్పుడు దేవుని నుండి ఒక వాగ్దానం మనం పొందుకుంటాం. ఏ వాగ్దానాలు చేస్తారంటే నాకు తెలిసి చాలా మంది, ప్రభువా ఈ సంవత్సరం నేను ఒక్కరోజు మానకుండా బైబిల్ చదివేస్తాను ఆయన చదువుతారు. ఎప్పుడో చదువుతారు అండి? జనవరి 1 రోజు మొదలు పెడతారు, 2వ రోజు, 3వ రోజు గుర్తుంటుంది, 4వ రోజు కొంచెం, 5వ రోజు, అలా 7వ రోజు ఇంకంతే. ఉగాది పండగ సెలబ్రేషన్స్, చుట్టాలు రావడం, చుట్టాలు ఇంటికి నీళ్ళు వెళ్ళడం, బైబిల్ తీసుకెళ్ళి అక్కడికి పెట్టాడు, అయిపోయింది. మళ్ళీ 31st నైట్కి ఏం చేస్తారంటే గత సంవత్సరం చేసుకున్న వాగ్దానాలన్నీ మళ్ళీ రివ్యూ చేసుకుంటారు. మళ్ళీ ఇలా ఉండొద్దు. మన జీవితంలో ఒక తీర్మానం చేసుకుందాం. ఏ తీర్మానం అంటే అది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము నేను చేసుకున్నాను అంటాడు దావీదు భక్తుడు. ఏదో 2 రోజులు 3 రోజులు ముగిసిపోయే నిర్ణయాలు కాదు. ఆ నిర్ణయాల్లో భాగంగా ఒక నిర్ణయం చేసుకోండి. కనీసం వారానికి, రోజుకనే మాట అన్నాను అనుకోండి, చాలా మంది కష్టమైపోతుంది. కనీసం వారానికి ఒక వ్యక్తికైనా యేసయ్య రక్షకుడని ప్రేమతో చెప్పి వాణ్ణి సిలువ దగ్గరకు, యేసయ్య దగ్గరకు నడిపిస్తాను ప్రభువా. ఒక దైవజనుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఏంటో తెలుసా? నా జీవితంలో యేసయ్య గురించి ఒక వ్యక్తికి చెప్పకుండా ఒక్క రోజు నా జీవితంలో ఉండడానికి వీలు లేదు. ప్రతిరోజు నేను యేసయ్య గురించి చెబుతాను అని ప్రమాణం చేసుకున్నాడట. ప్రమాణం చేసుకున్న తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు భయంకరమైనటువంటి జ్వరంతో మంచాన పడ్డాడు ఆయన. మంచాన పడినటువంటి ఆయన దగ్గరికి ఎవరన్నా వస్తే చెప్దామని చూస్తున్నాడు. ఆయన దగ్గరికి ఎవరు రాలేదు. కనీసం లేచి వెళ్దామంటే ఓపిక లేదు. రాత్రి 11:45 అవుతుంది. ఇంకొక 25 ఒక 15 నిమిషాల్లో 12 వచ్చేస్తుంది. రోజు గడిచిపోద్ది. మనసంతా వేదంతో ఉంది. ఈ రోజు ఎవరికైనా సరే నేను సువార్త చెప్పాలని ఓపిక చేసుకుని జ్వరంతో 104 డిగ్రీలు జ్వరంతో లేచి వీధిలోకి వెళ్ళాడంట. వీధి చివరికి వెళ్తే బస్ స్టాప్ దగ్గర ఒక వ్యక్తి అటు ఇటు తచ్చాడుతూ ఉన్నాడంట. ఈయన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అతనితో నువ్వు మాట్లాడు, అతనికి సువార్త చెప్పు, అతను చచ్చిపోవాలనుకుంటున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈయన సువార్త చెప్తున్నాడు. ఏమనంటే, బ్రదర్ మీరు చాలా ధైర్యవంతులండి అన్నాడు. నేనేం ధైర్యవంతుడు బాబు, నేనే బ్రతకడం చేతకాక సావాలనుకుంటున్నాను, నేనేం ధైర్యవంతుడిని, అసలు మీరెవరు, నా గురించి ఎందుకు మీకు అంటున్నాడు. అలా కాదు బ్రదర్, ఎంత తెలివైనోడైనా ఎంత బలం కలిగినోడైనా చావు అనే మాట దగ్గరకు వచ్చేసరికి భయపడతాడు. కానీ ఆ చావునే వెతుక్కుంటూ మీరు వెళ్తున్నారంటే మీరు చాలా ధైర్యవంతులు అన్నాడు. వాడు వలవల ఏడడం మొదలు పెట్టాడు. సార్ నేను చచ్చిపోదాం అనుకున్న సంగతి మీకెలా తెలుసు? నాకు తెలుసయ్యా, నువ్వు ఏ ధైర్యంతో అయితే చావు కొరకు వెళ్తున్నావో అదే ధైర్యాన్ని ఉపయోగించి నీవు గాని నీ సమస్య మీద నువ్వు పోరాటం చేయగలిగితే చావు నీ దగ్గర ఓడిపోద్ది అని చెప్పినప్పుడు అతడు ఏడవడం మొదలు పెట్టాడు. అయ్యా నేను చచ్చిపోనయ్యా, అసలు నేను చచ్చిపోదాం అనుకున్న నా సమస్య ఇది అంటే ఈ దైవజనుడు అతనికి ప్రార్థన చేశాడు. ఆ రోజు అతడు ఆత్మహత్య చేసుకోవడం మానేసి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి మరణం నుండి తప్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవజనుడు చేసుకున్నటువంటి నిర్ణయం. ఆ దైవజనుడు ఎవరో కాదు, మా ఆత్మీయ తండ్రి అద్దంకి రంజిత్ తోఫీల్ గారు. ఆయన చెప్పిన మాట విన్న తర్వాత నాకు అనిపించింది, నా జీవితంలో కూడా ఏ రోజైతే నేను యేసయ్యను గురించి చెప్పడం మానేస్తానో, చెప్పని రోజు నా జీవితంలో ఎదురవుతుందో ఆ రోజు నేను భోజనం చెయ్యొద్దు, ఆ రోజు నా జీవితంలో ఉండొద్దు. ఇలా యేసయ్య రాకడ కానీ నా పోకడ కానీ ముందైతే ఈ రెండిట్లో ఏది ముందైనా సరే ఆ రోజు నేను ఏం చేస్తూ ఉండాలంటే యేసయ్య గురించి చెబుతూనన్నా ఉండాలి, యేసయ్యతో మాట్లాడుతూనైనా ఉండాలి. యేసయ్య గురించి చెప్పడం అయినా, యేసయ్య గురించి మాట్లాడడం అయినా,
లేకపోతే ఏసైతో మాట్లాడడమైనా, ఇదేదో జరుగుతూ ఉండాలి. ఈ జరుగుతుంటుండగానే ఏసయ్యన్నా రావాలి, నా ప్రాణం అన్నా పోవాలి అని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. అదే నిర్ణయం నేను చేసుకున్నాను. నా ప్రియమైన అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, ప్రేమతో చెబుతున్నాను. మిమ్మల్ని దెబ్బపడాలను, మీకు కోపం ముట్టించాలని నేను చెప్పట్లేదు. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ఏంటి 2025 సంవత్సరం ఎంత స్పీడ్గా అయిపోయిందో. ఇంకా నా కళ్ళ ముందు అప్పుడు పెట్టి క్రిస్మస్ తాత బొమ్మ ఇప్పుడు ఇంకా కనపడుతుంది. అప్పుడే సంవత్సరం అయిపోయింది. ఐవుల్లో క్రిస్మస్ మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ ఏ రోజున నీకు చావు వచ్చేదో తెలియదు, ఏ రోజు దేవుడు పిలిపి వచ్చేదో తెలియదు. నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవు ఇచ్చేటువంటి దినం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏసే రాక పక్కన పెట్టండి. ముందు నీ పోకట్ టైం తెలుసా? ముందు నీ పోకట్ తెలియదే. నువ్వు చనిపోక ముందు కొంతమందినైనా ఏసై కొరకు సంపాదించగలిగితే నీవే ఒక నక్షత్రం అయిపోతావు. బుద్ధిమంతులైతే క్రీస్తు నామము కొరకు అనేక మందిని ఎవరైతే తిప్పగలుగుతారో వారు ఏమవుతారట? ఆకాశంలో జ్యోతులు, నక్షత్రాలు అవుతారు. ఈ మాట దానియేలు గ్రంథంలో దేవుడు రాయించాడు. ఈ మాట మనం చదువుదాం ఒకసారి. ఏంటి? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించగలరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రము నిరంతరమును ప్రకాశిస్తారు. నక్షత్రాల్లాగా ప్రకాశిస్తాము. ఆకాశంలో జ్యోతుల్లాగా నీతి మార్గమును అనుసరించి అనేకులను త్రిప్పడానికి, ఆ తిప్పేటువంటి ఒక నక్షత్రంగా నేను మారాలి అని నువ్వు అనుకుంటే, నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు నిన్ను ఒక నక్షత్రంగా తయారు చేయబోతున్నాడు, తయారు చేస్తాడు. ఎందుకనంటే ఆయన నక్షత్రములను తయారు చేయువాడు, నక్షత్రాలకు పేర్లు పెట్టేవాడు. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అని గానము చేస్తూ ఏమని చెప్పాడు? నక్షత్రములకు ఆయన పేర్లు పెడుతున్నాడంట. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమిస్తున్నాడు. వాటన్నిటికీ ఆయన పేర్లు పెడుతున్నాడు. నక్షత్రాలను నియమించి నక్షత్రాలకు పేర్లు పెట్టే దేవుడు ఉన్నాడు. చూడండి, ఆయన నిన్ను ఒక నక్షత్రముగా తయారు చేయునుగాక. క్రీస్తు నామము కొరకు, క్రీస్తు కొరకు అనేక మందిని తయారు చేయడం అన్నా, అనేక మందిని దేవుని ప్రణాళికలోనికి నడిపించడం అన్నా, ఈ ప్రక్రియ జరగడానికి, ఒక నక్షత్రముగా నువ్వు మారడానికి దేవుడు వాడే ఆయుధం ఏంటో తెలుసా? ఆ 3వ చరణంలో ఉంది ఆ మాట. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములన్నీ కట్టువాడు. నక్షత్రములకు, నక్షత్రాల సంఖ్యలో నువ్వు చేరాలంటే కొన్నిసార్లు నిన్ను విరగొడతాడు దేవుడు. ఒకసారి వాచ్మెన్ నీ గారి దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి, నేను దేవునికి సమర్పించుకుంటున్నానంటే ఆయన ఒక ప్రసంగం చేశాడు. ఏం చెప్పాడు తెలుసా? ఏసైకు నిన్ను అప్పగించుకోవడం అంటే ఏంటో తెలుసా? నువ్వు సిద్ధపడి రావాలన్నాడు. ఎలా సిద్ధపడాలంటే, వాచ్మెన్ నీ గారి పుస్తకాలు మరి మీలో ఎంతమంది చదివారు? ఎవరైనా చదివారా వాచ్మెన్ నీ గారి బుక్స్? వాచ్మెన్ నీ గారి పేరు విన్నారా? ఏంటో ఒకవేళ చదవకపోతే బుక్ స్టాల్కి వెళ్ళి వాచ్మెన్ నీ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అందులో మీకు సులువుగా తేలిగ్గా అర్థమయ్యే ప్రసంగాలు. నిండు 12 చేతులకు అప్పగించుకోవాలి. బాలుడు ఆ రొట్టెను ఏసై చేతులు పెట్టినట్టు వాచ్మెన్ అంటాడు, రొట్టె చెయ్యి మారింది. రొట్టె చిన్న కుర్రాడు దగ్గర ఉన్నప్పుడు ఇరిగిపోకుండా కాపాడుకున్నాడు. ఏసై చేతులకు వెళ్తే రొట్టె విరగొట్టాడు. గుండె చెదరిన అనుభవాలలో నుండే దేవుని కోసం ప్రకాశించే నక్షత్రాలు తయారవుతాయి. దేవుడు విరగొడతాడు నిన్ను. నాకు ఇది కావాలి, అది కావాలి, నా ఇష్టాలు, నా కోరికలు, నా అనుకుంటావు చూడు, వాటన్నిటిని విరగొట్టి నేనేమీ కానయ్యా, నేదన్నా ఉంటే నీ దయ్యయ్యా అనుకునే పరిస్థితి వచ్చిన వాడే క్రీస్తు కొరకు అనేకులను సంపాదించేవాడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు దగ్గరకు ప్రజలను నడిపించే పని కేవలం సంఘ కాపరదని అనుకోవద్దు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసిది నా బాధ్యత, నీ బాధ్యత, మనందరి బాధ్యత. మనమందరము నక్షత్రాలమై దారి చూపెడదాం. నక్షత్రం జ్ఞానులకు దారి చూపించింది. నువ్వు జ్ఞానికైనా అజ్ఞానికైనా ఎవరికైనా సరే
యేసయ్య దగ్గరకు నడిపించేటువంటి తెలివి జ్ఞానం నీకు కావాలంటే ఒకే ఒక పని, అదేంటంటే నిన్ను నీవు యేసయ్యకి అప్పగించుకోవాలి. ఒక్కరోజు ఆగితే నూతన సంవత్సరంలోకి వచ్చేస్తాం. నూతన సంవత్సరం అని చెప్పుకుంటున్నాం. గోడ మీద క్యాలెండర్, ఇంటికేసిన రంగే కాదు నూతనమయ్యేది. నీ తీర్మానం నూతనం అవ్వాలి, నీ జీవితం నూతనం అవ్వాలి, యేసయ్యతో చేసుకున్న నిబంధన నూతనం అవ్వాలి, నీ బ్రతుకులో యేసును ప్రకటించడం ప్రారంభం అవ్వాలి. అది జరగాలంటే నిన్ను నీవుగా యేసయ్యకి అప్పగించేసుకో. రొట్టె చేయి మారినట్టు నీ జీవితం నీ కోసం కాకుండా, నీ కడుపు నింపుకోవడం కాకుండా యేసయ్య కోసం నీకు అప్పగించుకుంటే అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అనేకులను క్రీస్తు దగ్గరకు నడిపించే ఒక నక్షత్రంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అప్పుడు నీవు అందరికీ అందుబాటులో ఉంటావు, అందరినీ ప్రభు దగ్గరికి నడిపిస్తావు. అటువంటి ధన్యత నాకు కావాలి అన్నవారు మీరు మీ హృదయంలో యేసయ్యను చేర్చుకోండి, యేసయ్యకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, నీ దగ్గరకు ప్రజలను నడిపించే ఒక నక్షత్రంగా నన్ను మార్చుకుంటున్నాను. తూర్పు దేశపు జ్ఞానులను దారి చూపి గమ్యానికి చేర్చినటువంటి అనేకులను నీ దగ్గరకు నడిపించాలి, నీ ప్రణాళికలను నడిపించాలి, నీ చిత్తంలో నడిపించాలి, నీ ఉద్దేశం, నీ సంకల్పంలో నడిపించాలి. నాకు సహాయం చేయబడాలి. అందరూ నోరు తెరచగలను. ఈ క్రిస్మస్ పండుగ రోజు ఎన్నో ప్రసంగాలు మనం విన్నాం. తీర్మానం చేసుకోలేని ప్రసంగాలు మనకి ఎదురు. తీర్మానం చేసుకున్నారు దానికి నుంచి నూతన వ్యక్తులమైన నూతన సంవత్సరంలో ప్రవేశిందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ నామం ఎరగని ప్రజలందరూ ఉన్నారు. స్వార్థ సత్యం ఎరగని వాళ్ళు, నీ పేరు వినలేని వాళ్ళు మా దేశంలోనే ఉన్నారు, మా రాష్ట్రంలోనే ఉన్నారు, మా జిల్లాల్లోనే ఉన్నారయ్యా. వారి దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్ళాలి, వారిని నీ దగ్గరికి తీసుకురావాలి. అటువంటి త్యాగం చేసే మనసు మా జీవితాలకి అప్పచెప్పుకుంటున్నాను. నేను రొట్టె చేయి మారినట్టు మా జీవితాలు చేతులు మారాలి. నీ చేతులుగా అప్పగించుకుంటున్నాను తండ్రి. ఈ పండుగ చేసుకుంటున్న వేళ, పరవశిస్తున్న వేళ మా హృదయానికి అప్పచెప్పుకుని నీ కొరకు సాగిపోయే కృప మనకు దయచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అధ్యక్షుల వారికి సంబంధించి దేవుని కలిగినట్టు చక్కని వాక్య పరిచయం చేసిన మీకు ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొన్ని